ప్రైజ్ ద లార్డ్. ఒక యవనస్తురాలు ఒక గిఫ్ట్ షాప్‌కి వెళ్ళి, ఈరోజు ఫిబ్రవరి 14థ్ నాకు ఒక మంచి గిఫ్ట్ కావాలి అని అడిగిందంట. అంటూ ఆ అమ్మాయి ఈ విధంగా అనిందంట. ఆ గిఫ్ట్ చూసినప్పుడల్లా, ఈ గిఫ్ట్‌కి మించిన గిఫ్ట్ ఇంక లేదు. అది చూసినప్పుడల్లా ఏం గుర్తు రావాలంటే, ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇది అంతం వరకు నాతోనే ఉంటుంది. ఈ ప్రేమకు మించిన ప్రేమ లేదు అని గుర్తుకొచ్చేలాంటి గిఫ్ట్ కావాలి అని అడిగిందంట. ఆ షాప్ అతను తన దగ్గరున్న మంచి గిఫ్ట్స్, టాయ్స్, గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ చూపిచ్చాడంట. కానీ ఆ పాపకి అవేవీ నచ్చలేదంట. ఇంతలో ఆ షాప్ అతనికి ఒక ఆలోచనొచ్చింది. తన బ్యాగ్‌లో నుండి బైబిల్ గ్రంథాన్ని తీసి ఆ పాపకిచ్చాడంట. ఆ పాప అది చూస్తూ, "ఇది బైబిల్ కదా" అనిందంట. వెంటనే ఆ వ్యక్తి ఈ విధంగా అన్నాడంట, "అవును, ఇది యేసుక్రీస్తు మనిషికి రాసిన ప్రేమలేఖ. ఇది చదువుతున్నప్పుడల్లా మనకెంతో ధైర్యము, ఓదార్పు దొరుకుతుంది. ఇందులో ఒక మాటుంది ఏంటంటే, యేసుక్రీస్తు మనల్ని ఎంతో ప్రేమించాడని, ఆయన ప్రేమ శాశ్వతమైనదని, ఆ ప్రేమకు అంతమే లేదని, అందులోనూ మారిపోతున్న మనుషుల మధ్య మార్పు లేని ప్రేమతో ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తాడని ఈ యొక్క బైబిలు మనకి నేర్పిస్తుంది" అన్నప్పుడు ఆ పాప ఆ బైబిల్‌ని తీసుకొని హత్తుకొని ఆ బైబిల్‌కి కొంత వెల కట్టి తన ఇంటికి వెళ్ళిపోయిందంట. అయితే ఇది వింటున్న మనం కూడా మన లైఫ్‌లో ఎంతో మందిని మనం చూసినప్పుడు వాళ్ళ స్థితి ఎంతో దయనీయంగా ఉంటుంది. వాళ్ళు ప్రేమించిన వ్యక్తులు మోసం చేస్తూ, లేకుంటే ఏదో విధంగా వాళ్ళు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. అయితే మీకందరికీ ఒక శుభవార్త. యేసుక్రీస్తు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మరి ఆ ప్రేమ చెంతకి వస్తే ఆయన ఖచ్చితంగా జీవితాంతం మీకు తోడుగా ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ.